మా అక్షయ భక్తి యూట్యూబ్ ప్రేక్షక మహనీయులకందరికీ నమస్కరిస్తూ ఈరోజు మీ శ్రేయోభిలాషి సత్యనారాయణమూర్తి ఒక సబ్జెక్ట్ని మాట్లాడుతూ ఉన్నాను. అదేమిటంటే ఇంతకు ముందు చెప్పినటువంటి వీడియోలో నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్టు యొక్క ముఖ్యత్వము అనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు సామాజిక స్పృహకు గాను మాట్లాడుతున్నాను. ఇదేమిటంటే రామ జన్మభూమి శ్రీరామచంద్రుడిని వచ్చిందే స్థాపన చేసినారు, బాలరాముని స్థాపన చేసినారు. అక్కడ ఏమైందంటే బాలరాముని స్థాపన చేస్తే ఈ రాజ్యమంతా ఎట్లుండాలంటే రామరాజ్యంగా ఉండాలా. రామరాజ్యం అంటే ఏం కావాలా? సకలైశ్వర్య సంపన్నముతో దేశము తులుతూగుతూ ఉండాలా. ఇప్పుడు ఉందా? లేదు. ఎందుకు గాను లేదంటే అకాల వర్షాలు చాలా ఇంపార్టెంట్. ఇది అకాలంలో వర్షాలే లేకుండా కరువు వచ్చేసింది. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. సాల్దో ఇంతకు ముందు ఏమైందంటే ఒక 10-15 ఏళ్ళ ముందు మనమందరూ నీరు అంటే భూగర్భ జలము మీద ఆధారపడి ఉంటిమి. భూగర్భ జలం ఉండాలంటే ఏం కావాలా? వానలు పడాలా, స్టోరేజ్ కావాలా. చెరువులు కుంట్లు అంతా నీళ్లు సమృద్ధిగా ఉంటే భూమికి నీళ్లు చేరుతుంది, లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? వచ్చేలేదు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు భారతదేశంలో ప్రధానముగా నదులు ఉన్నాయి. గంగా, యమున, బ్రహ్మపుత్ర నదులు ఉన్నాయి. ఇవి జీవనదులు. ఇప్పుడు వర్షాకాలంలోనూ వీటికి నీరు ఉంటాయి, వేసవిలోనూ హిమాలయ పర్వతాల యొక్క మంచు కరిగి నీళ్లు పోతూ ఉంటాయి. ఆ నీళ్లు వచ్చి సముద్రాన్ని చేరకుండా ప్రతి ఒక్క నదికిను ఆ నీళ్లు వచ్చి మళ్ళించేటువంటి విధానమే నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్టు. దీన్ని ఎందుకు మీరు స్టార్ట్ చేయకుండా ఉంటారు? దీన్ని ఎవరు అడిగేలేదా? యా మినిస్టర్ అడిగేలేదా? యా ఎమ్మెల్యేను అడిగేలేదా? యా ఎంపీను అడిగేలేదా? దీని గురించి ఒక ఆలోచన చేయండి. ప్రతి ఒక్క భారతీయ పౌరునికి ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఏమేమిటికో మనం వచ్చిందే పోరాడతాము, ఏమేమిటికో మనం వచ్చింది అది కావాలా ఇది కావాలంటాము. దీనికి గాను ప్రతి ఒక్క సంస్థను దీని మీద వచ్చి ఫోకస్ పెట్టి ఇటువంటి ప్రాజెక్టు మాకు కావాలా అనేటువంటి వినంతిని సెంట్రల్ గవర్నమెంట్కి, ఆ మహానుభావుడైనటువంటి నరేంద్ర మోదీకి అందరూ సమర్పించాలా. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని ఇంకా మనకు ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఏమని? ఫండ్ లేదు, దీనికి చాలా కోట్లు సెలవైతుంది. ఓకే, సెలవైతే ఒక పని చేయండి. బాలరాముని అయోధ్యలో రామ మందిరం కట్టేదానికి ట్రస్ట్ ఓపెన్ చేసినారు కదా. అదే మరి నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్కి ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి డొనేషన్స్ అడగండి. ప్రతి ఒక్క భారతీయుడును ఆ యొక్క ప్రాజెక్ట్కి డెఫినెట్గా డొనేట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ దేశమంతా సుభిక్షమవుతుంది. ఆ ప్రాజెక్ట్ మీరు చేయండా. లేకుంటే ఏమవుతుందంటే అనదర్ 5 years 6 years నీళ్ళు లేకుండా అయిపోతుంది. ఇప్పుడే మహానగరాలంతా నీళ్ళు లేదు. బెంగళూరులో నీళ్ళు లేదు, హైదరాబాద్లో నీళ్ళు లేదు, మెడ్రాస్లో నీళ్ళు లేదు, బాంబేలో నీళ్ళు లేదు, ఢిల్లీలో నీళ్ళు లేదు. లేదు. భూగర్భ జలాలంతా ఎండిపోయా, బోర్లంతా ఎన్నో ఎండిపోయా. 70% బోర్లు ఎండిపోయా. ఏమవుతుందంటే భూకంపం కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉందేమో. కానీ ఆ పరమాత్ముడు అటువంటి దుర్గతి భారతదేశానికి రాకూడదు. ఆ శ్రీరామచంద్రుడు మనలో ఉండాడో, మనల్ని అందరినీ కాపాడుతూ ఉండాడో. అయితేనో మనం హుషారుపడి ఇటువంటి ప్రాజెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ని తీసుకురావాలనేటువంటి వినంతిని మనము సెంట్రల్ గవర్నమెంట్కి పెట్టాలా. ఆ మహానుభావుడైనటువంటి నరేంద్ర మోదీకి, మన ప్రధానమంత్రికి గాను ఈ యొక్క మెసేజ్ని వచ్చిందే మనం పాస్ చేయాలా. చేస్తే ఆయన ఖండితంగా చేస్తాడు. ఎన్నో ప్రాజెక్టులు చేసినాడు. నేషనల్ రోడ్స్ వేసినాడు, నేషనల్ బ్రిడ్జ్ కట్టినారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లే కట్టినారు, అన్నీ చేస్తూ ఉన్నారు. ఇది వెరీ వెరీ సింపుల్ ప్రాజెక్ట్. దీనికి ఫండ్ లేదంటే ఈ మాదిరిగా ట్రస్ట్ ఓపెన్ చేస్తే కొన్ని కోట్లు వేలాది కోట్లు జనాలు ఇస్తారు, డొనేట్ చేస్తారు. దీన్ని నేను ఎమ్మెల్యేగా నిలిచి ఎంపీగా నిలిచి పోటీ చేసి
ఇటువంటి ప్రాజెక్ట్ని వచ్చిందో మనము చేస్తామని చెప్పి నాకు చాలా ఆరాటం ఉంది. ఈసారి ఎలక్షన్లో ఎంపీకి నిలిచేవాడిని, కానీ నేను గెలిచేదోని. ఎలాంటే ఇటువంటి సదుద్దేశం ఉండేటువంటి, ఇటువంటి మంచి సంకల్పం ఉండే వాళ్ళకి ఓట్లు వేసేలేదు. ఎవరికి వేస్తారు ఓట్లు మన జనాలు? బిర్యానీలో, క్వార్టర్లో డబ్బులు ఇచ్చే వాళ్ళకి మనం ఓట్లు నమ్ముకుంటూ ఉండము. అది సహజమే. ఏమంటే ఇప్పుడేం మనకు బెనిఫిట్ కావాలనేటువంటి ఆలోచన చేస్తారు జనాలు. వాళ్ళు మన జనాలే ఒకనాడు తెలుసుకొని, వాళ్ళను తెలుసుకొని ఈ ప్రాజెక్ట్ కొంచెం ఇంపార్టెంట్ ఇవ్వండి. ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఈ సంస్థలంతా దీని గురించి ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి దీని గురించి అడిగేటువంటి ఈ సమాజానికి ఒక మెసేజ్ అని దీన్ని తెలియజేయండి. ఇది ఏమవుతుందంటే రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కన్నా వచ్చినట్టే మెయిన్ దాన్ని ఇంకా పవర్ జనరేట్ అవుతుంది. పవర్ జనరేట్ అయితే ఏమవుతుంది? దేశానికంతా కరెంట్ వస్తుంది. మెయిన్ కరెంట్ వచ్చేసా, నెక్స్ట్ వచ్చేసింది ఫుడ్. లేకుండా మనము వేరే ప్రపంచానికే మనము ఈ భారతదేశంలో పండేటువంటి ఆహార పదార్థాలు, ఆహారాన్ని మనము తిని వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయొచ్చును, మనకు డబ్బులు వస్తుంది. ఇంకోటి ఏమంటే పాడి పంటలు. పాడి అంటే ఏమి? ఆవులు, గోవులు సమృద్ధిగా పాలు సిక్తుంది, పాల ప్రోడక్ట్ అవుతుంది. ఇంకోటి ఏమంటే ఏంటంటే ఫిష్. మనకు ముఖ్యమైనటువంటి ఆహారంలో, మాంసాహారంలో ఫిష్ చాలా ఇంపార్టెంట్. ఫిష్ ఎక్కడ చూసినా మనకు వచ్చిందే ఫిష్ సిక్తుంది. ఆ ఫిష్ను వచ్చిందే బాగా తింటే ఆరోగ్యం ఉంటుంది. అదే మాదిరిగా పాడి పంటలు బాగుంటాయి అనేటువంటి అటువంటి ఇట్లా ఎన్నో బెనిఫిట్లు. దీనికంటే ఇంక బెనిఫిట్ ఏమి ఉండలేదు. అప్పుడు ఏమవుతుందంటే అందరూ క్షేమంగా ఉంటారు, సుభిక్షంగా ఉంటారు. ప్రతి ఒక్క నదిలోనూ నీళ్లు పారుతూ ఉంటే భూగర్భ జలాలు డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి ఒక్క జాగాలను ఆనందంగా నీళ్లు ఉండంటే ఆ ఆనందమే వేరు. అప్పుడే మన దేశం వచ్చే రామరాజ్యం అయ్యేది. దీనికి గాను ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఇటువంటి మెసేజ్ని అందరికీ వచ్చిందే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సంతోషము.